హర హర మహాదేవ శంభో శంకర శివ పరమేశ్వర పార్వతీ హృదయ వల్లభ. శరణు శరణు తండ్రి, శరణు తల్లి. తెలవారనీదేవో స్వామి, తెలవారనీదేవో స్వామి, నీ తలపుల వలపులు మునిగిన దేవేరి అలమేలు మంగకు తెలవారనీదేవో స్వామి. అయ్యా, ఇంకా తెల్లాలి మా అమ్మకి. ఎందుకు తెల్లారలేదు? మీరిద్దరు రాత్రి ముచ్చట్లో ఎన్నిట్లో ఆమెకి త్వరగా లేవాలని లేదు. నువ్వు అర్ధరాత్రికి మా అమ్మంతరం పని చేసినావు. నువ్వంటే ఎట్లా మేరకు దర్శనమిస్తూ ఉంటావు ఎంత రాత్రి అయినా. ఆడతల్లి కదా, మా తల్లి కదా. తల్లికి చాలా సుకుమారి ఆమె. అనేక విధాలుగా భర్త సౌకర్యం చేస్తూ నీ పాదకాల దగ్గర కూర్చొని నీ పాదసేవ చేస్తూనే ఉంటుంది. ఎప్పుడు ఇన్ని కష్టాలు పడుతుండే ఆమెని కాసంత త్వరగా లేకుండా నువ్వు అర్ధరాత్రికి మేలుకుంటే ఎట్లా? చాలా అద్భుతంగా రాస్తారు అన్నమాచార్యులు. ఈ కీర్తన చాలా బ్రహ్మాండంగా ఉంది. కనుక తెల్లవారనీదేవో స్వామి. వానప్రస్థము అది ఎందుకు, ఎవరు ఆచరించేవాళ్ళు, దానివల్ల ఏం ప్రయోజనం అని అడిగాడు ఒక వ్యక్తి. అయినా సత్యం చెప్తే అసత్యవాదుల కోపం, ఆవేశం, వాళ్ళు ఏమైనా చేస్తారు. ఎందుకంటే కలియుగంలో సత్యం చెప్పేవాళ్ళు తగ్గిపోతుంటారు, అసత్యం మీద బతికేవాళ్ళు ఎక్కువ ఉంటారు. సత్యం మీద బతికేవాళ్ళు చాలా నీతిగా, నిజాయితీగా, శాస్త్రానికి అనుగుణంగా, ఆప్తవాక్యానికి అనుగుణంగా, భగవంతుని ఆజ్ఞకు అనుగుణంగా శాసించేవాడు భగవంతుడు. మనమంతా ఆయన దాసులం, దాసులు. కనుక ఆయన చెప్పినట్లు మనం ఏ ధర్మాలైతే చెప్పాడో వాటిని ఆచరిస్తూ ఉంటే ఏ కష్టాలు ఉండవు. అది పూర్వకాలం ఆచరించేవాళ్ళు మన హైందవ సనాతన ధర్మంలో ఉన్నటువంటి అందరూ కూడా రాజులు మొదలుకొని పామరుల వరకు కూడా అందరూ కూడా ఈ వానప్రస్థము అనే దాన్ని ఆచరించేవారు. దానివల్ల ఏం ప్రయోజనం? వానప్రస్థం అంటే ఏంటో ముందు చూడండి. వానప్రస్థము అంటే వాన పడుతూ ఉంటే దాన్ని ప్రస్తుతంతో ఆనందించి ఎగరడం, గంతులేయడం కాదు అని ఈ విభూతి అన్నాడు. గురువుగారు వానప్రస్థం అంటే నాకు తెలుసు అన్నాడు. చెప్పు అన్నాడు. వానప్రస్థము, వాన అంటే వర్షం పడుతూ ఉంటుంది, ప్రస్తుతం కాబట్టి ప్రస్తుతంలో ఎగిరి ఆనందించడం, గంతులేయటం, ఇది వానప్రస్థము అని అనుకుంటారు గురువుగారు కొంతమంది అన్నాడు. వాళ్ళు అనుకున్నారు, నువ్వు మాత్రం అనుకోవద్దు నాయనా, నువ్వు గమని కూర్చో అలా నిర్వర్తిస్తాడు. వానప్రస్థము అంటే సంసార జీవితంలో కానీ, పరిపాలన జీవితంలో కానీ, వ్యాపార జీవితంలో కానీ, ఇక అనేక మానవ వృత్తులు చేసుకునే జీవితాల్లో 60 ఏళ్ల వరకు గృహస్థులుగా ఉంటారు. గృహస్థులుగా ఉండి తమ సంతానాన్ని అభివృద్ధి చేసి, సంతానానికి అన్నీ నేర్పి, తమకున్నటువంటి సంపాదన, ఆస్తులు ఏమేమి ఉన్నాయో లేకపోతే లేవు అన్నీ వాళ్ళకి అప్పచెప్పి వనవాసాలకు వెళ్ళి, వనంలోకి వెళ్ళి ఆశ్రమాల్లో భగవంతుని ధ్యానం చేసేవాళ్ళు. ఎందుకంటే రాజులు ఎప్పుడు కూడా ప్రజల సుఖాలనే కోరుతారు, పరిపాలకులు ఎప్పుడు కూడా ప్రజల సుఖాలనే కోరుతారు. ఆ తర్వాత వ్యాపారస్తులు కూడా ధర్మబద్ధంగా ప్రజలకు కావాల్సినంత న్యాయమైన ధరకే అమ్ముతారు. అదేవిధంగా రైతులు తాము పండించిన పంటలను ఆ కష్టానికి అనుగుణంగా అమ్ముకుంటారు. అంటే ప్రతి ఒక్క వృత్తిలోనూ ధర్మాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు ఆ కాలం. ఈ కాలం ఎలా ఉందో మనం చూస్తున్నాం, తెలుస్తూనే ఉంటుంది. ఎటువంటి పరిస్థితుల్లోనూ కొన్ని విలయాలు, ప్రళయాలు వస్తూ ఉంటాయి, వరదలు, తుఫాన్లు. నష్టపోయేది ముఖ్యంగా ముందు ఎవరు అంటే రైతులు. రైతులు నష్టపోతే ఏమవుతుంది? పంట లేకపోతే ఏమవుతుంది? ఆహారం కొరత వస్తుంది. ఆహారం కొరత వస్తే ఏమవుతుంది? ఏ దగ్గర నుంచి మనం తెచ్చుకోవాల్సి ఉంటుంది, దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది, ఎక్కువ అధిక ధనం అవుతుంది. కనుక ముందు జాగ్రత్తగా ప్రభువులు ఏం చేసేవారు? వారికి చెరువులు, బావులు ఇవన్నీ తవ్వించి తాగేదానికి నీటి సౌకర్యం ఇబ్బంది లేకుండా, పంటలు ఇబ్బంది లేకుండా అన్నీ సిద్ధం చేసేవాడు. ఇలా చేసి అన్ని పరిపూర్ణంగా రాజుని తీసుకుందాం. రాజు ఏం చేస్తాడు? తన వారసుడికి
ఆ యొక్క రాజ్యాన్ని అప్పచెప్పి 60 ఏళ్ళు 60 ఏళ్ళ పెళ్ళి అంటారు మామూలుగా. 60 ఏళ్ళ పెళ్ళి అంటే ఏమి? 60 ఏళ్ళకి మళ్ళీ పెళ్లి చేసుకోమని కాదు. 60 ఏళ్ళకి పెళ్లి చేసుకోవడం అంటే ఈ యొక్క భౌతిక ప్రపంచానికి దూరంగా వెళ్ళి దైవిక ప్రపంచంలోకి అడుగుపెట్టడం. దైవం యొక్క ప్రపంచంలోకి వెళ్ళి అక్కడ ధ్యానం చేసుకోవటం, పూజలు చేసుకోవటం, ఎవరి కోసం అది కూడా తాము రాజ్యాన్ని తమ వారసులకు పెట్టినప్పుడు వాళ్ళు సుఖంగా ఎంతో నిస్వార్థంగా పరిపాలించాలి, ధర్మబద్ధంగా పరిపాలించాలి, ప్రజలందరూ కూడా ఆనందంగా ఉండాలి, సుఖంతో ఉండాలి. ఈ విధంగా వాళ్ళు ధ్యానం చేస్తూ ఉంటారు. రైతులు కూడా అంతే. అదేవిధంగా వ్యాపారస్తులు, ఇక అనేక విధాలైనటువంటి పనులు చేసేవాళ్ళు. కనుక ఈ యొక్క వానప్రస్థం అనేది ఒక ఆదర్శవంతమైనటువంటి మహత్తరమైనటువంటి జ్ఞానాల్లో ఇమిడి ఉంది. ఆ జ్ఞానం ఏమంటే మనం సుఖ సంతోషాలతో ఉండడం జీవితం చెప్తుంది. ధర్మము ఆప్తవాక్యము చెప్తుంది. ఇది అతి ముఖ్యమైన విషయంగా చెప్తుంది. జీవించినంతకాలం పరిపాలించుకుంటూ ఉంటే సహజంగా ఇక్కడ ఒక మానసిక సమస్య అనేది ఉంటుంది. ఎందుకు 60 ఏళ్ళకి వెళ్ళిపోతారంటే, ఎవరంటే ఒక అధికారము లేదా ఒక వ్యాపారము లేదా ఒక పనులు, వాళ్ళు చేసే శ్రమలు, ఇవన్నీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క నీతి ఉంటుంది. పరిపాలన అన్నప్పుడు 60 ఏళ్ళు దాటితే వాళ్ళ ఆ పరిపాలన పండిపోయినటువంటి ఆలోచనలు ఏమవుతుంటే రాను బలహీనం అవుతుంది. ఎందుకు? వయసు కారణం. ఆ వయసు ఏం చేస్తుంది? బలహీనమైన ఆలోచన తెప్పిస్తుంది. బలహీనమైన ఆలోచనల వల్ల ఏమవుతుంది? సరైన నిర్ణయం తీసుకోరు. సరైన నిర్ణయం ఎందుకు తీసుకోరు అంటే మానసిక పరిస్థితి బాగలేదు. మానసిక పరిస్థితి బాగలేదు కాబట్టి ఎప్పుడు కూడా ఎప్పుడేం చేస్తారు, ఎప్పుడేం చెప్తారు ఎవరికి అర్థంగా. చెప్పింది చెయ్యరు, చేసింది చెప్పరు. అయితే మనోస్థిమితం ఉండదు అనేది శాస్త్రీయము. సైంటిస్టులు కూడా అది చెప్తారు. 60 దాటితే వృద్ధాప్యంలో అడుగు పెట్టట్టు. ఆ తర్వాత స్థిరత్వం తప్పుతుంది. ఎందుకు? రాగద్వేషాలు వచ్చి కూర్చుంటాయి. అప్పుడు సనాతన ధర్మంలో ఎందుకుంది అంటే ఈ విధమైనటువంటి అపశృతులు, పొరపాట్లు, వీళ్ళు చేసే నిర్ణయాల వల్ల ఏమవుతుంది? ప్రకృతి కూడా విలయతాండవం చేస్తుంది. అనేక మంది అమాయకులు చనిపోయే అవకాశం ఉంటుంది. ప్రళయాలు వస్తుంది, కష్టాలు వస్తుంది, ఊర్లో మునిగిపోతాయి వరదలు వచ్చి. ఎందుకు అంటే అధర్మం భగవంతుడు ఏర్పరిచిన ధర్మానికి మానవుడు ఎక్కడన్నా అక్కడ ఆ ధర్మాన్ని కొద్దిగా గాయం చేస్తే లేదా ఒక చిన్న రంధ్రం చేసేస్తే దాన్ని మళ్ళీ పూడ్చాలంటే ఎవరు చేసేది? ఆ గాయం మాన్పాలంటే భగవంతుడే రావాలి. అందుకని అవతారాలు చూస్తుంటారు. ఆ అవకాశం లేకుండా మనం తప్పకుండా ఉంటే సుఖంగా ఉంటారు. దుర్మార్గులు, దుష్టులు అనేవాళ్ళు వేరే ఉండాలి శాశ్వతంగా అనుకుంటారు. కానీ నీతి న్యాయం తెలిసిన వాళ్ళు 60 ఏళ్ళు తృప్తిగా బతికాం, పరిపాలన ఇచ్చాం, చేసాం, అయిపోయింది. వ్యాపారం చేశాను, నా పిల్లలకు ఏదో అంతంత కూడబెట్టాను ధర్మబద్ధంగా, అయిపోయింది. నేను కూడా కాసంత విశ్రాంతి తీసుకుంటే మంచిది. ఇలా అనేక కోణాల్లో అనేక మంది అలా ఆలోచిస్తారు. ఇంకా రైతులంటే కష్టపడేవాళ్ళు, శ్రమజీవులు. వాళ్ళకి ఎట్లా వయసు అవుతున్న కష్టం శరీరం సహకరించినప్పుడు చేయలేరు వాళ్ళు. అందుకని వయసులో ఉండేవాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఇలా వానప్రస్థము అంటే అర్థం ఏమిటంటే భౌతిక ప్రపంచ జీవితంలో నుంచి ఆధ్యాత్మిక ప్రపంచ జీవితంలోకి అడుగుపెట్టి అలా కాలం గడపడమే. అప్పుడు పరమశాంతి, పరమ సుఖము, పరమ సంతోషము, దైవం యొక్క అనుగ్రహం ఉంటుంది. జ్ఞానం బోధించే వాళ్ళు స్వార్థంతో బోధిస్తుంటే పరిపాలకుల్లో ఇంకా అనేక విధాల దురాశ, పేరాశ, అత్యంత స్వార్థం పెరిగిపోతూ వస్తుంది. శాస్త్రీయమైనటువంటి జ్ఞానం ఉంది. వాళ్ళు సుఖంగా ఉంటారు, ప్రజలు సుఖంగా ఉంటారు. నమో కృష్ణ. మనం కూడా సుఖంగా ఉండాలి. వినేవాళ్ళందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి. శ్రీరామచంద్ర. నమో నమః. నమో కృష్ణ. కృష్ణం వందే జగత్.